ప్రభు స్తోత్రం, దైవాశీస్సులు. ఆ మాట యాకోబు కట్టడగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరిచి ఉన్నాడు. ప్రభు స్తోత్రం. ప్రభు తన మాట మన కొరకు దీవించును గాక. నిన్న ధ్యానం చేసుకున్న 105వ కీర్తనలోని 10-12 వచనాలు కలిసి ఉన్న భాగంలోనే చివరి భాగం ఇది. నిన్న దినం కొంత ధ్యానం చేయడానికి ఆత్మదేవుడు మనల్ని బలపరిచాడు. ఆ మాట ఏది? ఇజ్రాయేలుకి భూభాగాన్ని కొలిసిస్తాననే మాట. ఆ మాట కట్టడగాను, యాకోబుకి కట్టడగాను, ఇజ్రాయేలుకు నిత్య నిబంధనగా దేవుడు స్థిరపరిచాడు. ఇశ్రాయేలు కట్టడి ఏంటంట? ఇశ్రాయేలుతో నిబంధన ఏంటంట? కొలవబడిన రాజ్యాన్ని, అబ్రహాము ఇస్సాకులకు వాగ్దానం చేసిన నిబంధనని, వాగ్దానాన్ని నెరవేర్చటమే ఇజ్రాయేలు. యాకోబు అన్నాడు, ఇజ్రాయేల్ అన్నాడు. యాకోబు అంటే ఒక యాకోబుని గురించి మాట్లాడింది, ఇజ్రాయేల్ అంటే ఇజ్రాయేల్ దేశం మొత్తాన్ని గురించి మాట్లాడింది. ఆత్మదేవుడు అక్కడ పెట్టిన మనసును మనం అర్థం చేసుకోవాలి. యాకోబు ఇశ్రాయేలు అనేది వాస్తవమే, కానీ ఇక్కడ మాట్లాడింది యాకోబు అన్నప్పుడు ఒక్కడితో మాట్లాడేది యాకోబు కట్టడా, ఇజ్రాయేలు అని మాట్లాడింది దేశం మొత్తానికి. అది నిత్య నిబంధన. యాకోబు నిత్యం ఉండేవాడు కాదుగా, ఆయన నిత్యము తన నిబంధన జ్ఞాపకం చేసుకుంటాడు. నిత్య నిబంధన ఏమిటి? నిత్య నిబంధన ఏమిటి? యాకోబు కట్టడంటే దేవుడు ఏమైతే అబ్రహాము ఇస్సాకులకు వాగ్దానం చేశాడో అది నెరవేర్చటమే వీళ్ళిద్దరి మధ్య ఉన్న నిబంధన. జ్ఞాపకం చేసుకోండి దేవుని పిల్లలారా. మరి ఇప్పటికీ అబ్రహాం గారికి దేవుడు ఏదైతే నువ్వు చూడు ఇదంతా నీకు ఇస్తానని చెప్పారో ఆయన చూసాడో ఇప్పటికి కూడా అది పరిపూర్ణంగా మొత్తం నెరవేర్చలా ఇవ్వాళ్ళ. ఇప్పటికీ ఆ భూభాగాలన్నీ స్వతంత్రించుకోవాలి. కొంచెం లాంగ్ అవుద్దనుకోకుండా వినండి జాగ్రత్తగా. 1948 సంవత్సరంలో వైజ్మెన్, డాక్టర్ వైజ్మెన్, ఇజ్రాయేలీ జూయిష్ సైంటిస్ట్, నీటిలో పేలే బాంబుని కనిపెట్టి ఎలిజబెత్ రాణికి, విక్టోరియా మహారాణికి, ఎలిజబెత్ కాదు విక్టోరియా మహారాణికి ఇచ్చినప్పుడు నీకేం కావాలంటే మా దేశానికి స్వాతంత్రం ఇవ్వడమా అని అన్నారు. సరే, అది జరిగింది. అక్కడ ఏం చేశారంటే వైజ్మెన్ గారు స్వాతంత్రం ఇచ్చేటప్పుడు జోర్దాన్ విషయంలోనూ పాలస్తీనా విషయంలో ఏముందిలే అన్నట్టుగా మన ప్రధానమంత్రి నెహ్రూ గారు కనుక కాశ్మీర్ విషయంలో ఎట్లాగా పొరపాటు సంతకం చేసి మనందరికి నిద్ర పట్టకుండా మన సైనికులు అనేక మంది చచ్చిపోయేటట్టుగా తీవ్రవాదులు ఉగ్రవాదులు బాంబులు పెట్టి పిఓకే అని చెప్పబడిన పాక్ ఆక్రమిత కాశ్మీర్ అని ఎట్లాగా నెహ్రూ గారు పీస్ ట్రీటీలో సంతకం పెట్టారో అట్లాగే డాక్టర్ వైజ్మెన్ గారు మొదటి అధ్యక్షుడు. ఆ పీస్ ట్రీటీలో ఐక్యరాజ్య సమితిలో జోర్దాన్ విషయంలోనూ ఈ విషయంలో పాలస్తీనా విషయంలో చేశారు. అది ఇప్పటికీ తలనొప్పి. పాలస్తీనా ఖాళీ చేయబడాలి. జోర్దాన్లో కూడా ఒక ఒప్పందం ఉంది. నేను ఆ ప్రాంతం వెళ్తున్నప్పుడు ఆ విషయాలు జ్ఞాపకం చేశారు నాకు. సమస్యలు ఉన్నాయి. ఎందుకు? సరే ఇస్తున్నారులే, ఇప్పుడు ఏమైందిలే కానివ్వండి. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా కొన్ని విషయాల్లో సరే కానివ్వండి అని సర్దుకుపోతాం. అది మన జీవిత కాలం అంతా మాత్రమే కాదు, మన బిడ్డల జీవితాల్లో కూడా బాధ కలిగిస్తుంది. తెలియక సరే కానివ్వండి అంటాం. మీరు జ్ఞాపకం చేసుకోండి, ఈ దినం మనం నెమ్మది, సమాధానం, సంతోషం లేకుండా ఉండామంటే ఒకవేళ దానికి కారణం ఏంటంటే ఎక్కడో చోట ఎప్పటికప్పుడు కాంప్రమైజ్ అయ్యాం. డాక్టర్ వైజ్మెన్ గారు నీటిలో బాంబుని పేలే బాంబుని కనిపెట్టారు. స్తోత్రం. అది ఇస్తేనే గెలిచారు. 5వ చార్లెస్ ప్రిన్స్ సింహాసనం దిగి కిరీటం తీసి ప్రభువా నీ చేతులెత్తి ఆకాశం వైపు అంగలార్చాడు. ఈయనది అప్పటికే కనిపెట్టి తీసుకొచ్చి చేతిలో పెట్టాడు. అప్పుడు గెలిచారు. ఓడిపోతుంది. జర్మనీ చేతుల్లో
ఇంగ్లాండ్ ఓడిపోతుంది. దేవుని పిల్లలారా, అంత తెలివిగలవాడు సరేలే ఇప్పుడు స్వాతంత్రం వచ్చేది మనకు కావాలి కానీ ఏముందిలేని సరే కానివ్వండి అన్నాడు. ఎప్పటికీ రక్తపాతం జరుగుతూనే ఉంది. మన జీవితాల్లో అలాంటి సరి చేసుకుని చక్క చేసుకుని ఇప్పుడైనా సరే కానివ్వలే, ఇప్పుడు అయితే ఏమైందిలే ఈ ఒక్క విషయమేగా అని దయచేసి 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 మీ క్షేమం కొరకు, మీ బిడ్డల క్షేమం కొరకు, రాబో తరాల క్షేమం కొరకు అలాగా అనొద్దు. దేవుని యొక్క నిబంధన గీత గీసినట్టుగా ఉంటుంది, దానికే కట్టుబడి ఉండాలి. అలాగూ చేయగలిగిన పరిశుద్ధాత్మ శక్తి బలాన్ని తండ్రి అయిన దేవుడు ప్రభువారి మహిమ కొరకు మనందరికి ఇచ్చునుగాక. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ.